మీకు తెలుసా, నేను అది చేస్తా ఇది చేస్తాను. ఏం చేస్తావు నువ్వు? యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లలేదు. ఇరాను ప్రధానమంత్రి ఎవరు? ఇరాను దేశపు యొక్క ప్రధానమంత్రి ఇజ్రాయేల్ అనే దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా తుడిచిపెడతానండు. హెలికాప్టర్లో ఒకరోజు ప్రయాణం చేస్తూ ఉండు, ఏమైందో ఏమో తెలియదు. హెలికాప్టర్ అంతే కుప్పకూలింది, అంతే చచ్చాడు. ఇజ్రాయెల్ అంటే దేవునికి కోరుకున్న స్థలం. అది దేవుని ప్రజల జోలి వచ్చిన దేవుని విషయంలో ఎవడైనా సరే ఏదైనా సరే చేయాలని పూనుకుంటే ప్రాణాలతో చెలగాటం తప్ప రెండోది లేదు. హఠాత్ నాశనం, హఠాత్ మరణం ఎలా ఎప్పుడు ఏ కీడొచ్చి పడుతుందో ఎవరికీ తెలియదు. ఊహించడానికి కూడా అలివి కాని పరిస్థితి అన్నమాట అది. ఇరాన్ ప్రధానమంత్రి అనుకున్నాడా హెలికాప్టర్లో సడన్గా నేను యాక్సిడెంట్ అయి చస్తానని ఇరాన్ ప్రధానమంత్రి అనుకున్నాడు. అసలు ప్రయాణమే చేసేవాడు కాదు. దేవుని కోరుకున్న స్థలం విషయంలో, దేశం విషయంలో, ప్రజల విషయంలో రంకెలేస్తేనే ఊరుకోలా, దుమ్ము కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. అసలు ఆ వ్యక్తిని ఉంచాలనుకుంటే ఉంచుకున్నాడు, రక్షించుకొని గొప్ప సేవ చేయించుకున్నాడు. కాదనుకుంటే మట్టికి అప్పచెప్పేశాడు. ఆమెన్, హల్లెలూయా.